మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గజ్వేల్ పట్టణం చుట్టూ 23 కోట్ల రూపాయలతో 23 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టినప్పటికీ సంగాపూర్ పాలిటెక్నిక్ వైపు వెళ్లే ప్రధాన రహదారి వద్ద కొద్ది మీటర్ల నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శివలింగ కృష్ణ, జిల్లా కార్యదర్శి స్వర్గం రాజేశం విమర్శించారు. ఫలితంగా ప్రజలు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. గజ్వేల్ సమీపంలోని సంగాపూర్ ఆర్ఎండ్ఆర్ కాలనీకి వెళ్లే రింగ్ రోడ్డు నిర్మాణం ఎన్నో ఏళ్లుగా పూర్తి కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందించకపోవడంతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ఎండ్ఆర్ కాలనీ ఆటో యూనియన్ సభ్యులు స్వయంగా రింగ్ రోడ్డు వద్ద గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టారు. ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు శివలింగ కృష్ణ, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి స్వర్గం రాజేశం వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. రహదారి అసంపూర్తిగా ఉండడంతో వాహనదారులు రాంగ్ రూట్ లో ప్రయాణించాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రింగ్ రోడ్డు ఇప్పటికీ పూర్తి కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ప్రజలే స్వయంగా గుంతలను పూడ్చి రోడ్డు మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆటో యూనియన్ నాయకులు, సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ అదే రకంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్లు ఏఐటీసీ వాళ్ళని కూడా చాలా రోజుల నుంచి ఈ పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి గుంతలమయమైనటువంటి రింగ్ రోడ్డును మరి అసంపూర్తిగా ఉంచి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ మా ఆటో కార్మికులందరూ కూడా వచ్చి మరి సొంత ఖర్చులతో మట్టి ఖర్చులు పెట్టుకొని ఇవాళ రోడ్డు సాఫ్ చేయించుకున్నటువంటి పరిస్థితి ఇవాళ దాపురించింది. గుంతలు యాక్సిడెంట్లు అయినాయి, చచ్చిపోయారు కూడా. ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి సంవత్సరం క్రితం ఇక్కడ ఎవ్వరు ఇక్కడ మట్టి పోసిన వాళ్ళు లేరు. మేమే ఆటో డ్రైవర్లు, మనిషికి ఇన్ని పైసలు 50, మనిషికి 150 కలిపి ఇక్కడ ఈ రోడ్డుకు మొత్తం సాఫ్ చేసి మేము రోడ్ అంతా క్లియర్ చేసినాం. అందుకే ఇవన్నీ ప్రతి సంవత్సరం మేమే చేస్తున్నాము. ఎవరు ఈ రోడ్డును చేసిన వాళ్ళు లేరు. ఇప్పటికైనా గవర్నమెంటు